ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. పార్టీ బలోపేతం, పొత్తులు, ఏపీ ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీలపై చర్చిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ యాక్టివిటీ రిపోర్ట్ ని అధిష్టానానికి అందజేశారు రుద్రరాజు. కాంగ్రెస్ విజయానికి రూపొందించిన యాక్షన్ ప్లాన్ నివేదికను రుద్రరాజు అందించారు. ఏడాది కాలంలో చేసిన కార్యక్రమాలతో 700 పేజీల యాక్టివిటీ రిపోర్ట్ ని అందించారు. జనవరిలో ఏపీలో 3 సభల కోసం ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలను ఏపీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. హిందూపురంలో ఖర్గే, విశాఖలో రాహుల్ గాంధీ, అమరావతిలో ప్రియాంక గాంధీ సభలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఏపీ గ్యారంటీ స్కీమ్స్ పై ఇవాల్టి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ అధ్యక్షతన జరుగుతున్న సమన్వయ కమిటీ సమావేశంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అలాగే ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. ఇక ఏపీలో పార్టీని బలోపేతం చేయటం అలాగే గ్యారంటీలకు సంబంధించిన అంశాలపై చర్చించుతున్నారు. ఈ నేతలంతా కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ ని కూడా గిడుగు రుద్రరాజు అందించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ విజయానికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలి ఈ ఎలక్షన్స్ లో అనే విషయానికి సంబంధించి ప్రధానంగా చర్చించుతున్నారు. మరింత అదనపు సమాచారం ఈ భేటీకి సంబంధించి మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. సుమారు 30 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటుగా ఇటు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా పాల్గొన్నారు. అలాగే గిడుగు రుద్రరాజు, అలాగే మరికొంతమంది సీనియర్ ఏపీ కాంగ్రెస్ నేతలు, సిడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న రఘువీరారెడ్డి, అలాగే మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, జేడీసీలతో పాటుగా కుప్పలరాజు, వీరంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. నెక్స్ట్ ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ ని కూడా గిడుగు రుద్రరాజు తీసుకురావడం జరిగింది. ఏడాది కాలంలో తాను పీసీసీ అయిన తర్వాత ఏపీ కాంగ్రెస్ లో చేపట్టిన పనులకు సంబంధించిన రిపోర్ట్ ని అందించడం జరిగింది. అలాగే భారీ బహిరంగ సభలకు ఏపీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. జనవరిలో మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భారీ బహిరంగ సభలను ప్లాన్ చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అలాగే విభజనతో ఏదైతే నష్టం జరిగిందో కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర విభజనతో జరిగిన నష్టాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రాన్ని సరిదిద్దగలదు, రాష్ట్రానికి న్యాయం చేయగలదు అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా కొన్ని గ్యారంటీ పథకాలని కూడా ఇటు ప్రవేశపెట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే విభజన హామీలకు సంబంధించి ప్రత్యేక హోదా, అలాగే ఏపీ రాజధాని అంశంతో పాటుగా ఇటు రైల్వే జోన్, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు త్వరితగత నిర్మాణం, అలాగే ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కొన్ని గ్యారంటీ స్కీమ్స్ తీసుకురావాలని చెప్పి భావిస్తోంది. కర్ణాటకలో ఏ విధంగా అయితే 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు తీసుకొచ్చారు. సో ఇవి అంతా కూడా ఎన్నికలకు ముందే, ఎన్నికల షెడ్యూల్ రాక మునిపే ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. సో ఏపీలో కూడా అదే తరహాలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ గ్యారంటీ స్కీమ్స్ తమకు లాభం చేకూరుస్తాయని చెప్పి ఏపీ కాంగ్రెస్ భావిస్తుంది. సో వాటికి సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం ఈ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ అనేది జరుగుతోంది. అలాగే ఏపీలో ఏ పార్టీతో పొత్తుతో ముందుకు వెళ్లాలా లేక సొంతగానే పోటీ చేయాలా, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఇండియా అలయన్స్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తోంది. సో ఏపీ అసెంబ్లీకి సంబంధించి వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐతో పాటు కలిసి పోటీ చేయాలా లేక ఇతర పార్టీలు టీడీపీ, జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలా అన్న దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ 3 పార్టీలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తులతోనే కలిసి పనిచేయాలని చెప్పి ఏపీ కాంగ్రెస్ నిర్ణయించుకోవడం జరిగింది. సో వామపక్షాలతోనే కలిసి ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనసేన, టీడీపీతో పొత్తు అంతగా లాభించదని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తున్న పరిస్థితి కాబట్టి సో వామపక్షాలతో కలిసి పనిచేసే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. అలాగే
నేతల చేరికలకు సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి నేతల పార్టీలు మారుతూ ఉంటారు. సో ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నుంచి అలాగే టీడీపీ, జనసేన ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల్ని పార్టీలో చేర్చుకోవడం, అలాగే ఇటు వైఎస్ఆర్ కుమార్తె ఇటు షర్మిల కూడా పార్టీలో చేరతారు అన్న చర్చకు సంబంధించి కూడా ఆమెను ఏపీ కాంగ్రెస్ లోకి ఆహ్వానించాం. తెలంగాణ కాంగ్రెస్ కి ఆమె మద్దతు తెలపడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండి ఇటు రేవంత్ విజయానికి కొంత బహిరంగంగానే సహకరించినట్లయింది. సో ఇప్పుడు ఏపీలో ఆమె సేవలను వినియోగించుకునే అంశం పైన కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆమెకు కీలక బాధ్యతలు ప్రచార కమిటీ క్యాంపెయిన్ ఒక స్టార్ క్యాంపెయినర్ గా చేసి ఆమెను వైఎస్ఆర్ సెంటిమెంట్ ఏపీలో ముఖ్యంగా వర్కౌట్ అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే ఇటు జగన్ కి చెక్ పెట్టాలన్నా కూడా షర్మిలతో సాధ్యపడుతుందని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగా షర్మిల సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆమెను ఇటు లోక్సభ స్థానానికి పోటీ చేయించాలా, లేక అసెంబ్లీలో ఎక్కడైనా ఏ సెగ్మెంట్ లో అయినా బరిలోకి దించాలా, అలాగే ఎటువంటి పదవి పార్టీలో ఆమెకు ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పార్టీని గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో నుంచి కూడా నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజనతో పూర్తిగా ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏపీ నుంచి ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా అయిపోయిన పరిస్థితి ఉంది. సో గతంలో భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఏపీకి జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయాలంటే గనక సో ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఇప్పుడున్న గత టీడీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేకపోయింది. కేంద్రంలో బీజేపీ కూడా ఆ హామీలను అమలు పరచలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రత్యేక హోదా అలాగే విభజన హామీలు వీటన్నిటిని కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్తుంది అన్న హామీని భారత్ జోడో యాత్ర సందర్భంగానే రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి సో ఆ దిశగా కూడా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి గిడుగు రుద్రరాజు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా బహిరంగ సభలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు, నేతల చేరికలతో పాటుగా ముఖ్యంగా ఎన్నికలు, లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రస్తుతం అధిష్టానం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు కూడా 1 గంట వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. తదుపరి ఈ రోజు తీసుకున్న నిర్ణయాలను కూడా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించబోతోంది. థాంక్యూ గోపి.